అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చర్విత చరణం. రచయిత సోమిరెడ్డి జమున గారు. ఇక కథలోకి వెళితే, అమరేంద్ర అదృష్టవంతుడు. కొడుకు అమెరికా వెళ్తున్నాడు. అమరేంద్ర వైపు చూస్తూ అన్నాడు నిరంజన్. అది కాదు అదృష్టం. వచ్చే సంవత్సరం అమరేంద్ర కూడా అమెరికా వెళ్ళిపోతాడు జితేంద్ర అన్నాడు నిరంజన్ వైపు తిరిగి. ఇంకొక సంవత్సరమే. ఆ తర్వాత ఈ చాలని జీతం కోసం ఆఫీస్కు రావడానికి టైం చూసుకుంటూ రాని బస్ కోసం ఎదురు చూడాల్సిన దురవస్థ లేదింకా అమరేంద్ర నీకు. స్కూటర్ కూడా కొనుక్కోలేని నిరంజన్లో ఎదుటి మనిషి బాగుపడ్డం చూసి అభినందించే గుణం ఉంది. కొడుకు $1000 పంపిస్తే 35,000 కళ్ళతో చూస్తాడు. కారే కొనుక్కోవచ్చు. కారు పిచ్చి ఉన్న జితేంద్ర అన్నాడు. కారు ఎందుకులే, ఇప్పటికైనా ఓ మంచి ఇల్లు కట్టుకోవయ్యా అమరేంద్ర. రేపో మాపో రిటైర్ అవ్వబోతున్నా ఇల్లు కట్టుకోలేని కోదండపాని ఉచిత సలహా పారేశాడు. మీరు ఊరుకోండి మాస్టారు, ఇక్కడ ఇల్లెందుకు? ఒక్కగానొక్క కొడుకు, తల్లి తండ్రిని పిలిపించుకోడు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇంట్లో దర్జాగా ఉండక ఎప్పుడు ఊహల్లో అమెరికా వెళ్ళిపోయే మనోహర్ అన్నాడు. సార్, మీ అబ్బాయి వచ్చేటప్పుడు నాకొక టేప్ రికార్డర్ తెప్పించండి సార్. అక్కడ చాలా చౌకట కదా ఆశగా అడిగాడు అటెండర్ అమరేంద్రను. ఎప్పుడో విషయం ఇప్పుడెందుకు? అవన్నీ తర్వాత. ఇప్పుడు మాకు ట్రీట్ ఇవ్వకుంటే ఊరుకునేది లేదు. ఆఫీస్లో ఉన్న లేడీ టైపిస్టు కూడా వాళ్ళ మాటల్లో మాట కలిపింది. అమరేంద్ర ఆనందపు కెరటాల్లో స్నానం చేస్తున్నాడు. అతని నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదు. అందరి దృష్టిలో తనని అదృష్టవంతుణ్ణి చేసిన తన కొడుకుని తలుచుకొని గర్వపడ్డాడు. తన కొడుకు ప్రయాణం వారమే ఉంది. వాడి కోసం మంగళ ఓ పచ్చళ్ళు పిండి వంటలు తయారు చేస్తోంది. కారు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నంతసేపు కొడుక్కి ఆరోగ్య సూత్రాలు వల్లిస్తోంది మంగళ. అమరేంద్ర కొడుకు ప్రయోజకుడవుతున్నందుకు ప్రతి క్షణం ఆనందిస్తున్నాడు. ఎయిర్పోర్టులో కొడుకు చెయ్యి ఊపి వీడ్కోలు చెప్పి లోపలికెళ్తున్నప్పుడు అప్పుడే స్పృహ వచ్చిన వాడిలా ఆనందపు కెరటం దాటి లోతుకు కొట్టుకుపోయి ఊపిరాడనట్లయిపోయిన భావన. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మనసులో అలజడి, నెత్తిన కన్నీళ్ల కడవ బరువు, గుండెల్లో శూన్యం. బిడ్డ దూరమైపోతున్నాడనే వ్యాకులత అతన్ని ఒక్కమారుగా చుట్టేశాయి. నెల దాటినా అమరేంద్ర ఆలోచనలన్నీ కొడుకు దగ్గరే ఆగిపోతున్నాయి. మంగళ, వీడికి అక్కడ భోజనం సరిపడిందో లేదో పాపం. భార్య వడ్డించిన అన్నం వైపు చూస్తూ అన్నాడు. పిచ్చి సన్నాసి, ఎప్పుడూ ఒక్క పనైనా చేసుకునేవాడు కాదు. అక్కడ ఎలా బట్టలు ఉతుక్కుంటున్నాడో ఏమో. ఇంట్లోకి వస్తున్న చాకలిని చూసి కొడుకుని తలుచుకుంటూ అన్నట్టు మంగళ, వాడికి సూట్ కేసులో రగ్గు పెట్టావా లేదా? అక్కడ చలికి తట్టుకోగలడో లేదో అని దిగులు పడుతున్న భర్త వైపే చూస్తోంది మంగళ. ఈయన గుండెల్లో కొడుకు పట్ల ఇంత అనురాగం దాగుందా? 25 ఏండ్ల అతని సాహచర్యంలో అంతుబట్టని ప్రశ్న ఆమెకిది. కొడుకు దూరం అవడం వల్ల తన గుండెల్లో గూడు కట్టుకున్న చిక్కటి దిగులు భర్త మాటల్లో ఇంకా చిక్కబడుతున్న భర్త ముందు బయటపడలేదామె. అలా బయటపడితే ఆమె మనస్సు తేలికవుతుంది, కానీ భర్త మనస్సు మరింత భారం అవ్వడం ఆమెకిష్టం లేదు. వెళ్ళిన మొదట్లో హుషారుగా అక్కడ కబుర్లతో కొడుకు రాసిన ఉత్తరాలు చదువుకొని ఆ భార్యాభర్తలిద్దరూ కొడుకు కనిపించినంత సంబరపడ్డారు. చాలని జీతం రాళ్లతో తమ అవసరాలను ప్రక్కకు నెట్టి కొడుకుని చదివించుకున్న ఆ దంపతులకు ఫోన్ లేకపోవడం కొరత అనిపించలేదు ఏనాడు. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ కోసం ఖర్చు పెట్టుకోవాలనుకున్నారు. కొడుకు గొంతు వింటే చాలనుకొని. రాని కొడుకు లెటర్ కోసం ఆరాటపడటం అలవాటైపోయిన ఆ దంపతులు మొదటిసారి అప్పు చేసి ఫోన్ కనెక్షన్ ఇప్పించుకున్నారు. ఎంతవుతుందిలే అనుకొని ఆనందంగా కొడుక్కి ఫోన్ చేసుకోవడం అలవాటైపోయింది. వాళ్ళ ఆనందం ఆవిరైపోయింది ఫోన్ బిల్ చూసి. బిడ్డ అమెరికా వెళ్తాడన్న గర్వంలో, ఆ మైకంలో కొంత, ఒక్కగానొక్క కొడుకు మీద ఎదలో పొంగే ప్రేమతో కొంత, పుత్రుని ఎడబాటు వల్ల మిగిలిన ఒంటరి భావంతో మరికొంత
తను చేసిన పొరపాటది. ఆ పొరపాటు ఖరీదు ఆ టెలిఫోన్ బిల్లో ఫిగరు అతన్ని హఠాత్తుగా అప్పులు అనే అంధకారంలో చుట్టేసింది. ఆ అంధకారంలో కొడుక్కి ఫోన్ చేయాలనే కోరిక సమాధి అయిపోయింది. వారాలు నెలల్లోకి, నెలలు సంవత్సరంలోకి గిర్రున తిరిగిపోయాయి. అక్కడ కొడుకు బాధ్యతల్లో పడిపోయి లెటర్స్ రాయడం తగ్గిపోయింది. ఒక్క లెటర్ రాయ్ నీ కబుర్లతో అని కొడుకుతో ఫోన్లో చెప్తే, నేను ఫోన్ చేస్తున్నానుగా నాన్న అని కొడుకు అనడంతో కొడుకు దగ్గర నుండి లెటర్స్ రావడం అనేది ఆగిపోయింది. ఫోన్లో మాట్లాడుకునే 10 నిమిషాలు ఏమి మాట్లాడాలో తోచేది కాదు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల యోగక్షేమాలు మాత్రమే ఫోన్కు పరిమితమైపోయాయి. మంగళ, వీడి గొంతు అలా ఉందేమిటి? ఫోన్లో దగ్గుతున్నాడు కూడా. ఏమిటో అంత దూరం పంపకపోవాల్సింది. కలో గంజో తాగి ముగ్గురం ఒకే చోట ఉంటే పోయేది. వాడి ఆలనా పాలనా చూడ్డానికి నువ్వు కూడా అక్కడ లేకపోతివి. ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. ఫోన్ పెట్టేసిన తర్వాత విచారంగా అన్నాడు అమరేంద్ర. అక్కడ అన్నిటికీ మిషన్స్ ఉంటాయని చెప్పాడుగా. వాడికి అక్కడ కష్టంగా ఉంటే మనకి చెప్పేవాడే కదా. మీరేమీ దిగులు పడకండి. అంతేనంటావా? మరి అమెరికాలో జలుబే పెద్ద జబ్బట. చలి ప్రదేశం కదా. మీరు భోజనానికి రండి. వాడు అక్కడ హాయిగా ఉన్నాడు. అలా అన్నదే కానీ కొడుకుని చూసి సంవత్సరం అయ్యిందని దిగులు పడుతూనే ఉంది మంగళ కూడా. తల్లిదండ్రుల్ని బిడ్డని వేరు చేసే ఆ సంపాదన లేకపోతేనేం మనస్సులోనే బాధపడింది మంగళ. అనుకోకుండా మా పెళ్ళైపోయింది. మాకు వీలున్నప్పుడు మీ దగ్గరకొస్తాము. 2 సంవత్సరాల తర్వాత అలా చెప్పి ఫోన్ పెట్టేసిన కొడుకు మీద కోపం వచ్చింది అమరేంద్రకు. చూసావా మంగళ, వీడికి మన మీద ప్రేమ ఉంటే ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేస్తాడా? కనీసం ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉందో అయినా చెప్పాడా? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడో చెప్పాడా? ఆ అమ్మాయిని తీసుకొని ఇక్కడకు ఎప్పుడొస్తాడో చెప్పాడా? నిట్టూర్చింది మంగళ. ఇప్పుడు దిగులుపడి ప్రయోజనం ఏమిటి? రెక్కలు విప్పుకొని వెళ్ళిపోయాక. చూసావా మంగళ, వాడెళ్ళి 3 సంవత్సరాలు అయ్యిందా? అక్కడ బాగా సంపాదిస్తున్నాడు. వాడికి మనం గుర్తున్నామా? నాకు పంపకపోతే మానే. తల్లివి, నీకైనా ఏమైనా పంపించాడా? నీ నగలన్నీ అమ్మి టికెట్టు కొని పంపించావు కదా. కనీసం నిన్ను నగలు కొనుక్కోమనైనా డబ్బు పంపాడా? తన మేనమామ కొడుకు వచ్చి అక్కడ తన కొడుకు వైభోగం చెప్పి వెళ్ళిపోయాక అన్నాడు బాధగా అమరేంద్ర. ఊరుకోండి, ఎందుకు అలా బాధపడతారు? నాకు లేదు బాధ. తప్పదు, దిగమరింగుకొని వదిలేయాలి. మన బిడ్డ క్షేమంగా అమెరికాలో ఉన్నాడు. ఆ తృప్తితో బ్రతికేయాలి ఇంక మనం. నీలాగా నేనుండలేను. ఎందుకు వదులుకోవాలి మన బిడ్డను? ఆ మాత్రానికి బిడ్డను కనడం ఎందుకు? పెంచడం ఎందుకు? ఈ ప్రేమలెందుకు? ఈ పాశం ఎందుకు? కాస్త ఆవేశం అతని గొంతులో. ఇంత మాత్రం అదృష్టమే మన నుదుట రాసిపెట్టుంది అనుకొని సర్దుకుపోవాలి అంతే. తన కొడుక్కి బిడ్డ పుట్టిన ఒక్కసారి భార్యను బిడ్డను అమ్మా నాన్నలకు చూపించాలి అనుకొని కొడుకుని తలుచుకొని బాధపడుతూ అంది మంగళ. వాడికి పుట్టిన బిడ్డ వాణ్ణి ప్రేమించకపోతే తెలుస్తుందప్పుడు వాడికి మన బాధేంటో. ఈ మారు చాలా విరక్తిగా అన్నాడు అమరేంద్ర. ఉలిక్కి పడింది మంగళ. ఇలాంటి శాపం ఇంకెవరికీ ఉండకూడదండి. మన బిడ్డ శ్రేయస్సే మనం కోరుకోవాలి అంతే. సొంత కొడుకు గురించి ఇలా మాట్లాడుకోవడం ఇష్టం లేని మంగళ అక్కడి నుండి పెరట్లోకి వెళ్ళిపోయింది. ఏరా ఇంద్రయ్య, చంటోడు జాబు రాస్తున్నాడా? వాడికి అక్కడ పనులు ఊపిరి సలపక రాలేదనుకో, మీరిద్దరైనా వెళ్ళి రాకూడదు? పల్లె నుండి వచ్చిన అమరేంద్ర ముసలి తల్లిదండ్రులు రాగానే అడిగారు. మద్రాస్ అనుకున్నారా వెళ్ళి చూసి రావడానికి? వాడికుండాలి అమ్మను నాన్నను చూడాలని. ఏమిటయ్యా ఇలా చిక్కిపోయావు? మాట మార్చింది ముసలామె. కొడుకు మీద బెంగ అత్తయ్యాయి అనకు. మంగళ అత్తగారి చేతిలో సంచి అందుకుంటూ అంది. అది సహజమే కదా తల్లి. మాకు మీరు కళ్ళల్లో మెదిలి వచ్చేశాము. ఒక్కసారి మీరిద్దరూ రాలేకపోయారా అయ్యా? నిదానంగా అడిగిందామె అమరేంద్రను. ఎక్కడమ్మా, రావాలంటే కుదరడం లేదు. నీ మనమడు ఎప్పుడు ఫోన్ చేస్తాడో తెలియదాయే. అదీకాక ఇల్లు కట్టించుకుంటున్నాను. తీరిక దొరికితేగా. పోనీలే అయ్యా, మీరు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండడమే మాకు కావాల్సింది. ఇల్లు కట్టడానికి చంటోడు పంపించాడా డబ్బు?
కుతూహలంగా అడిగింది ముసలామె. ఏం, నీ మనవడు పంపించకపోతే నేను ఇల్లు కట్టుకోలేనా? సర్రున కోపం వచ్చింది అమరేంద్రకు. కోపం ఎందుకురా, అది తెలివి తక్కువ వాగుడు వాగింది సర్దాడు అమరేంద్ర తండ్రి. వెంటనే కోపాన్ని కంట్రోల్ చేసుకొని అన్నాడు తల్లితో అమరేంద్ర. వాడు డబ్బు పంపనక్కర్లేదమ్మా, కనీసం ఒక్కసారి మనల్ని చూడాలని అనిపించడం లేదు వాడికి, అదే నా బాధ. ఊర్కోరా అయ్యా, నిన్ను బాధ పెట్టాను. వస్తాడులే కుర్రనాగన్న, పెళ్లి చేసుకున్న మోజు, అదీ కాక పసిబిడ్డను తీసుకొని రావాలంటే ఆ చలిలో మాటలా? మనము అర్థం చేసుకోవాలి, కొడుకును ఓదార్చిందామే. ఇంతలో ఫోన్ మోగింది. అమరేంద్ర ముఖం వికసించింది. అక్కడే నిల్చున్న మంగళ ఫోన్ అందుకుంది. హలో, ఏరా బాగున్నావా? అలాగే పంపిస్తాము, ఇంకేం కావాలి? అన్నీ పంపిస్తాను. బాబు బాగున్నాడా? ఏం పేరు పెట్టారు? కోడలు బాగుందా? ఇదిగో నాన్న వచ్చాడు, మాట్లాడు. మీ నానమ్మ తాతయ్య వచ్చున్నారు, మాట్లాడతావా? సరేలే. ఫోన్ దగ్గరకు అమరేంద్రతో పాటు వచ్చారు ఆ ముసలి దంపతులు మనవడితో మాట్లాడాలనే ఆరాటంతో. అమరేంద్ర ముఖంలో గిల్టీ ఫీలింగ్. కనీసం వీడికి సభ్యత పాటించాలనే ఇంగితం కూడా ఎందుకు లేకపోయింది? తనతో మాట్లాడకపోతే మానే, తన తండ్రితో ఒక్క మాట మాట్లాడితే ఆయన ఎంత సంతోషపడేవాడు? ముసలాయనకు అర్థమైపోయింది. అందుకే అతను తన ఆరాటాన్ని వ్యక్తపరచలేదు. బిజీగా ఉన్నాడట మామయ్య, మళ్ళీ చేస్తానని చెప్పమన్నాడు. తను చెప్పేది అబద్ధమని మామగారికి తెలుస్తోందని మంగళకు తెలుసు. అది సర్లే పాపం, తను కోడలు చెప్పిన అబద్ధం నమ్మినట్లు నటించినా కోడలికి మామ అర్థమయ్యాడు. వాడు ఏమిటి పంపించమన్నది? ఆ ముసలామె మనవడు మాట్లాడకపోయినా పట్టించుకోకుండా అడిగింది. ఇండియాకు వాడి ఫ్రెండు వస్తున్నాడట. కోడలికి కంచిపట్టు చీర, అరిసెలు, జంతికలు, పచ్చళ్ళు చేసి పంపమన్నాడు. ముఖ్యంగా బంగారు రేకులు పంపించమన్నాడు. మళ్ళీ కోడలు నెల తప్పిందట. వేడన్నంలో బంగారు రేకులు వేసుకొని తినాలని ఉందట. హఠాత్తుగా కొడుకుని క్షమించేశాడు అమరేంద్ర. అప్పటికప్పుడు ప్రయాణమై కోడలికి కంచిపట్టు చీర కొని తెచ్చాడు. బంగారు రేకులు కోడలి కోసం కొన్నాడు. కొడుక్కి ఇష్టమైన పచ్చళ్ళు, పిండి వంటలు చేయించాడు. అనారోగ్యపు తల్లికి కూడా పురమాయించి తన కోసం కొడుకు పంపిన ఎలక్ట్రిక్ షేవింగ్ సెట్ చూసి మురిసిపోయాడు. ఆటోమేటిక్ రైస్ కుక్కర్ చూసి మంగళ కంటే అమరేంద్రే ఆనందించాడు. ఇంత మాత్రానికి నీ కొడుక్కి నీ మీద ప్రేమ లేదని వాపోతివి కొడుకుతో అన్నాడు ఆ వృద్ధుడు. వస్తువులు చూసి మురిసిపోలేదు నాన్న, వాడికి మేము గుర్తున్నందుకు ఆనందం, అంతే. అమరేంద్ర కంఠంలో ఆనందం. ప్యాక్ చేసిన వస్తువులన్నీ తన కొడుకు స్నేహితుడికి అందిస్తూ కొడుకు మీద కోపం మర్చిపోయి కొడుకు గురించి తెలుసుకొని ఆనందించాడు. తన కోసం పంపిన పగడాల దండను ఆప్యాయంగా తన అత్తగారి మెడలో వేసి, మీకోసం మీ మనవడు పంపాడత్తయ్యా అని అబద్ధమాడింది మంగళ. ఇంక మేము వెళ్తామురా, అప్పుడప్పుడు మంగళని తీసుకొని వస్తుండయ్యా, మేము ముసలోళ్ళమైపోయాము, ఇంక ప్రయాణం చేసే ఓపిక ఉండడం లేదు. ఎక్కడమ్మా, రావాలని లేక కాదు, కుదరడం లేదు, ఏదో ఒక బాధ్యత, వస్తాంలే ఓ రోజు. అమరేంద్ర తల్లిదండ్రుల్ని సాగనంపడానికి వాకిట్లోకొస్తూ అన్నాడు. ఇంద్రయ్య, పూరికప్పంతా పడిపోయింది, ఇల్లంతా కురుస్తోంది. ఇంతకు మునుపు పొలంలో వచ్చే గడ్డితో తాటాకుతో ఇల్లు కప్పుకుంటూ ఉంటే తెలియలేదు అమరేంద్రతో అంది ఆ వృద్ధురాలు. ఆ డబ్బు వడ్డీకిచ్చుకున్నారు కదమ్మా, గడ్డి కొని కప్పించుకోకూడదు? ఆ వడ్డీ ఎంతరా? 1000 వస్తుంది. ఎన్ని ఖర్చులు చెప్పు, ముసలోళ్ళమైపోతున్నామా? మందుల ఖర్చు ఒకటొచ్చి పడిందయ్యా, ఇకపోతే బియ్యం కూడా కొనాల్సి వచ్చే, సంచి చేత పట్టుకుంటూ అందామే. ఈ సంవత్సరం సర్దుకోండమ్మా, వచ్చే సంవత్సరం పూరికప్పు వేయిస్తాను. పూరికప్పు మాత్రం తక్కువవుతుందా? 4 రేకులు కొని వేయించావంటే శాశ్వతంగా ఉంటుంది. అప్పటి వరకు నోరు మెదపని అమరేంద్ర తండ్రి నోరు విప్పి అడిగాడు. ఈ రేట్లల్లో రేకులంటే మాటలా? అదయ్యే పని కాదులే నాన్న, ఇప్పటికే నాకు ఖర్చులు ఎక్కువయ్యాయి. పోనీలే అయ్యా, నువ్వు ఇబ్బంది పడకు, మా పాటలేమిటో మేం పడతాంలే, మీరు సంతోషంగా ఉండండి, మాకంతే చాలు. గడప దాటబోతున్న ఆ ముసలామె లోపలికి వచ్చి అంది. మంగళ మనస్సు చివుక్కుమంది. తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని వాళ్ళిద్దరినీ తన దగ్గరే ఉంచుకొని ఈ వయస్సులో వాళ్ళని సంతోషపెట్టాల్సిన వారు తన భర్త. అలాంటిది వాళ్ళు వేరుగా ఆ పల్లెలో ఉంటే వెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చాల్సింది పోయి
ఆ వయస్సులో వాళ్ళే తన భర్తను చూద్దామని వస్తే ఇప్పుడైనా వాళ్ళ అవసరాలు తీర్చకపోగా ఇప్పుడు వీలవదని ఖండితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ ముసలి తల్లిదండ్రుల ముందే డబ్బు ఖర్చు పెట్టి తన కోడలికి చీర అడక్కపోయినా మనవడి కోసం పులిగోరు వేయించిన దండ తెచ్చాడు తన భర్త. ఎంత స్వార్థం! తన బిడ్డకు తన మీద ప్రేమ లేదని వాపోయినా బిడ్డ ప్రేమ కోసం వెంపర్లాడే తన భర్త ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే తల్లిదండ్రులకు ఆ జవాబు చెప్పేవారా? తనని చూడ్డానికి తన కొడుకు రాలేదని దిగులు పడే తన భర్త ఆయన తల్లిదండ్రుల్ని చూడ్డానికి వెళ్తున్నాడా? వాళ్ళడిగిన 4 రేకులు కొనివ్వలేని స్థితిలో ఉన్నాడా? తల్లిదండ్రులు అడిగిన రేకుల ఖర్చు భారమయ్యిందా? అలాంటప్పుడు కోడలికి మనవడికి అయిన ఖర్చు భారమనిపించలేదా? మంగళకి ఈరోజు కంటి ముందు తన భర్తకు తన కొడుకు తండ్రి వేరువేరుగా కనిపించడం నచ్చలేదు. తన కొడుకు పంపించిన షేవింగ్ సెట్లో తన పట్ల ప్రేమను తలుచుకొని ఆనందించినట్లే తన తల్లిదండ్రులకు ఆ ఆనందాన్ని మిగల్చాలని ఎందుకు అనుకోవడం లేదు? తన కొడుకు కోడలు మనమడు వచ్చి తనింట్లో కలకలలాడుతూ తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందని వాళ్ళ కోసం ఎదురు చూసే తన భర్త అమ్మా నాన్న ఇదే ఇంట్లో ఉండాలని ఎందుకు కోరుకోవడం లేదు? పోనీ ఆ తల్లి తండ్రి కూడా తన కొడుకు కోడలు తమ పూరిపాకకు వస్తే ఆనందపడతారనే విషయం ఎందుకు అర్థం కావడం లేదు ఈయనకు? మంగళ మనస్సు కలచివేసింది. మంగళ హృదయంలో తలుక్కున ఓ మెరుపు. ఆ మెరుపులో నుండి ఆనందం, తృప్తి. తమ కోసం ఆరాటపడని బిడ్డ కోసం ఎందుకు చింతపడాలి? తమని అభిమానించి తమ శ్రేయస్సు కోసం ఆరాటపడే అత్తమామలను చూసుకొని ఎందుకు ఆనందపడకూడదు? బిడ్డ మీద ఉన్న ప్రేమను పాశాన్ని ఆ వృద్ధులైన ప్రేమమూర్తుల మీద ఎందుకు మళ్లించకూడదు? తమ బిడ్డ అనే స్వార్థంతో ప్రేమతో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగే తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించి తమ నుంచి కేవలం ప్రేమను మాత్రం ఆశించే తమ తల్లిదండ్రులను ఎందుకు సంతోష పెట్టకూడదు? అత్తమామ గడప దాటబోతున్నారు. చప్పున వెళ్ళి అత్త చేతిలో సంచి అందుకుంది మంగళ. నువ్వెందుకులేమ్మా బస్టాండుకు, మేము వెళ్ళగలంలే. నువ్వు ఇంద్రయ్యకు టిఫిన్ పెట్టు, ఇప్పటికే ఎండబడిపోయింది, కొడుక్కు ఆకలవుతుందేమో అన్న ఆలోచన ఆ తల్లిది. ఆమె అభిమానానికి ఆప్యాయతకు మంగళ కళ్ళు చెమర్చాయి. మీరు ఊరికెళ్ళడం లేదత్తయ్య, మాతోనే ఉంటున్నారు. ఆ పల్లెలో మీకు వైద్య సౌకర్యం ఉండదు. అందరం ఒక దగ్గరే ఉందాము, కష్టము సుఖము కలబోసుకొని. ఆమె గొంతులో దృఢ నిశ్చయం, ఆ వృద్ధుల కళ్ళల్లో మెరుపు, మంగళ ముఖంలో ఆనందం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.